హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 73. ఇక్కడ ఏసీ అంటే ఏమీ ఉండవు బాబు, పచ్చని పల్లెటూరు గాలి మనకి ఏసీలో పనిచేస్తున్నాయి అని ఆవిడకి ముందుగానే ఏసీ అంటే ఐడియా ఉండటంతో కిటికీలను రెక్కలను తీసి అంటుంటే ఒక క్షణం ఆ గాలిని తన ఒంటికి చల్లగా తగిలేసరికి ఆ గాలి ముందు ఏసీ కూడా వేస్ట్ అనిపించింది మన టెంపర్ బాబుకి, అదే గజని అయిన సూర్యకి. దాంతో ఏం మాట్లాడుకోకుండా తన చేతిలో ఉన్న కాఫీ కప్పును ఖాళీ చేసి వెంటనే సావిత్రి గారికి ఇచ్చేశారు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పడంతో, అయ్యో అవేం మాటలు బాబు, మా ఊరికి ఎంతో మంచి చేయడానికి వచ్చారు, మీలాంటి వాళ్ళు చల్లగా ఉంటే మా ఊరు కూడా బాగుంటుంది అని 2 ముక్కలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదేంటి వీళ్ళ స్వభావమే అంతా, లేదంటే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగా అని మనసులో అనుకుంటూ ఏదైతే అది అయ్యింది అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరా మాత్రం సూర్య మీద కోపంతో రగిలిపోయింది. ఆయనకి నిజంగానే మెమరీ లాస్ అయిందా, లేదంటే కావాలని నా దగ్గర అబద్ధం చెప్తున్నాడా అని మనసులో అనుకొని ఏం చేయాలని తెగ ఆలోచిస్తుంది మీరా పాపం. ఆలస్యం చేయలేక వెంటనే తను కూడా స్నానానికి వెళ్ళాలని అనుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా పెరటి గుమ్మం సూర్యకి కిటికీలో నుంచి వ్యూ బాగా కనిపించడంతో అలా వెళ్ళడం సూర్య గమనించాడు. ఇదేం చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఏం చేస్తుందని చూస్తే కట్టెల పొయ్యి మీద వెలిగించి వేడి నీళ్లు మరగబెట్టుకొని వేడి నీళ్లు కాచినంత వరకు ఏం చేస్తుందని ఎదురు చూసినా తనకు వేడి నీళ్లు పెరటి గుమ్మం వైపు తీసుకుని వెళ్ళి అక్కడ బాత్రూమ్స్ ఏమీ లేకపోవడంతో తడికలతో చేసిన స్నానం గది మాత్రమే ఉంది. ఓన్లీ ఒక బాత్రూమ్ ఉంది, అది కూడా వాళ్ళ నాన్న వాళ్ళు కట్టించింది ఉండడంతో దాని పక్కనే ఉన్న తడికల స్నానాల గదిలోకి వేడి నీళ్లు తరిపి వెంటనే ఓణిని తీసి తడకల మీద వేసింది. అది దూరం నుండి చూసిన సూర్య, ఆహా స్నానం చేస్తుందా, పడక నా కంట్లోనే పడ్డావే, నేనేం చేస్తానో చూడు అని మనసులో అనుకుంటూ ఎవరూ లేరని గమనించి వెంటనే కూడా అటువైపు వెళ్ళాడు సూర్య. సావిత్రమ్మ గారు పూతరేకాయలు చేయడంలో బిజీగా ఉన్నారు, అందుకే వాళ్ళిద్దరిని గమనించలేదు. ఎవరో తనకి అటుగా వస్తున్నారని అర్థమైంది. సావిత్రమ్మ గారు పూతరేకులు చేయడంలో బిజీగా ఉండి వాళ్ళిద్దరిని గమనించలేదు. గుండెల వరకు లంగా కప్పుకొని స్నానం చేస్తున్న తనకి ఎవరో ఇటు వస్తున్నారని గమనించింది. కొద్దిసేపటికి అడుగులు కూడా ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకుని మళ్ళీ స్నానం చేస్తుంటే ఈసారి తన వైపు అడుగుల శబ్దం గట్టిగా వినిపించడంతో ఎవరు అని గంభీరంగా అడిగింది. అటు నుంచి కూడా ఎలాంటి సమాధానం లేకపోవడంతో అసహనంగా అనిపించి అమ్మమ్మ అని అరుస్తున్నా తనకు వెంటనే ఒక కుదుటిలో తడికలతో అల్లిన తలుపును తీసుకొని వచ్చి ఎదురుగా ఉన్న మీరాని చూశాడు. అమ్మమ్మ అన్న మాట నోట్లోనే ఆగిపోయింది. వెంటనే అక్కడ ఉన్న టవల్ని తన గుండెలకి కట్టుకొని తన వైపు కోపంగా చూసింది. హే మేనస్ లేదా, అసలు ఎలా వచ్చావు అని కోపంగా అరుస్తున్న తనని ఏమాత్రం పట్టించుకోకుండా తనని కింది నుంచి పై వరకు చూశాడు. ఎక్కడ ఏమేం పెట్టాలో అన్ని కొలతలు సరిగ్గా రావడంతో తన నడుముని పట్టుకుని దగ్గరికి లాగాడు. అసలే తడి లంగాతో గుండెల వరకు కప్పుకున్న టవల్తో ఉన్న తనని చూసి ఆగలేక వెంటనే సూర్య తన నడుమును పట్టుకున్న విధానానికి కొంచెం కోపం వచ్చి వెంటనే వదిలించుకోవాలని ప్రయత్నం చేసింది. మీకేమైనా పిచ్చా, ఎందుకు ఇలా నాతో ప్రవర్తిస్తున్నారు అని కోపంగా విడిపించుకోవడానికి చూస్తుంటే తన నడుము మీద ఉన్న చేతిని ఇంకొంచెం బిగుసుకుంది. ఏయ్ ఏం అందమే, నిన్ను ఇలా చూస్తుంటే కొరికి తినాలనిపిస్తుందేమో, నేను కూడా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అని ఇంటెన్స్డ్గా అనడంతో కోపం వచ్చిన తను వెంటనే తనని తోసి లాగిపోతే ఒకటి పీకింది. అంతే, ఒకసారి పీకినందుకే తనతో రూడ్గా ప్రవర్తించిన సూర్య ఆగుతాడా? వెంటనే తన 2 చేతులను ఒక చేత్తో పట్టుకొని తన ఎదకి తన సున్నితమైన ఎదని అడ్డుపెట్టి ఉంటే ఎక్కువ చేస్తున్నా అని ఇంకో చేత్తో తన 2 బుగ్గలు బత్తుతూ కళ్ళల్లో సూటిగా చూశాడు. మీరు ఇలా నాతో ప్రవర్తిస్తున్నారని ఊరి వాళ్ళకి తెలిస్తే నడి రోడ్డులో నిలబడతారు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తున్న తన మాటలు ఏం వినిపించినట్టే, మీ ఊరు అని ఎగిరి పడుతున్నావే, ఫర్ సపోజ్ నేను వాళ్ళకి సౌకర్యాలు ఫెసిలిటీస్ అన్నీ కల్పించాను అనుకో, నిన్ను నా పక్కలో కూడా పడుకోబెడతారు, అప్పుడే ఏమంటుంది మీ ఊరు. సూర్య నుంచి అలా మాటలు ఎక్స్పెక్ట్ చేయలేని తను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఒక్కసారిగా తన పాత సూర్యలా కనిపించాడు తన కళ్ళకి. నువ్వు నువ్వు ఇప్పుడు ఏమన్నావు అని వణుకుతున్న గొంతుతో అంటుంటే, ఏమన్నాను, మీ ఊరికి డబ్బులు ఇచ్చాను అనుకో, ఖచ్చితంగా నేను నా పక్కన కూడా పడుకోబెడుతుంది అన్నాను.
అని గంభీరంగా అంటున్న తనని చూసి అంటే, మీరు మీరు గతం మర్చిపోలేదా? వాట్ గతమ్మా? ఏంటి? దీనికి దానికి సంబంధం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? అని కోపంగా వినిపించిన గొంతుకు వెంటనే తనను తమాయించుకొని తనని తోసేసింది. ఇంకొకసారి నాతో ఇలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉండదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఓయ్ నా శరీరాన్ని వేడెక్కించి వెళ్ళిపోతున్నావు, దీనికి తగిన శిక్షని నువ్వు అనుభవిస్తావు అని అరుస్తున్న మాటలు గాల్లోనే కలిసిపోయాయి సూర్యకి. రూమ్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని తెగ ఆలోచిస్తుంది. కానీ సూర్య గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు కిందకి ఇలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది. ఊరికి వచ్చిన కొత్తలో ఊరికి డబ్బులు ఇస్తే మీ ఊరు నిన్ను నాతో పంపిస్తానని మాటలు రావడంతో ప్రీవియస్ ఎపిసోడ్లో మెన్షన్ చేశాను. ఈ విషయం గమనించగలరు. స్థానమై నిలిచిపోయింది. సూర్య అబద్ధాలు ఆడుతున్నాడా? నిజంగా ఆయనకి గతం గుర్తుకు వచ్చిందా అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తుంది. మీరా వెళ్ళిపోయిన తర్వాత తను ఒంటి నుంచి వచ్చిన సుగంధాల పరిమళాల తనని అల్లుకుంటుంటే పిచ్చెక్కిపోయాడు సూర్య. ఈ పిల్ల ఏం చేస్తుంది? నన్ను మనసులో అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యతో ఉండొచ్చు అనుకుంటే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి పడేశాడు. కట్టుబాట్లు అవి ఏంటో ఈ లంగావోని ఇచ్చి నన్ను కట్టుకోమంటున్నారు. అసహనంగా అనిపించింది శ్రేష్టకు. మనసులో ఉన్న మాటలు మాట్లాడలేక సైలెంట్గానే తాను తిట్టుకుంది. ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అని అప్పుడే నీలవేణి వస్తూ ఇదిగో టిఫిన్ తిను, మా అమ్మ బాగా చేస్తుంది అని అంటే ఏంటి అని చూసిన తనకు పులిహోర కనిపించింది. వాట్, నాకు పులిహోర పెడుతున్నావా? నాకు ఇది ఇష్టం లేదు. ఏంటి, నీకు ఇష్టం లేదా? మానే. అయితే ఎవరు తినమన్నారు? నీకు ఇష్టం లేకపోతే మరీ మంచిది. అదేదో నేనే ఏదో అతిథి కదా అని సకల మర్యాదలు చేయడం బాధ్యత అనుకొని నీకు మర్యాదలు చేశాను, అంతేకాని ఏమీ పులిసిపోయి మేము కూడా లేము. మాకు తిండి కొంచెం కొరుతుంది, నువ్వు తిన్నావు కదా, ఇట్స్ ఓకే, మేము తింటాము అని చేతిలో ఉన్న ప్లేట్ని లాగేసుకుంటుంటే వెయిట్ ఎందుకు తీసేసుకుంటున్నావు? అదేంటి, నువ్వు తినను అన్నావు కదా, అందుకే తీసేసుకుంటున్నాను. ఆకలి కాగలేని శ్రేష్ఠ దాన్ని అందుకుంది. అది చూసి నీలవేణిలో కన్నింగ్ స్మైల్. ఎందుకు అలా చూస్తున్నావు? తిండిబోతులు కనిపిస్తున్నానా అని నీలవేణిని చూసి అంటుంటే, లేదు, బాగా ఆకలిగా ఉన్న అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు కూడా ఒక అమ్మాయివి అని మర్చిపోతున్నావు. సిటీ కల్చర్కి అలవాటు పడి మీరు మీ పద్ధతులు పూర్తిగా మర్చిపోయారు. మోకాలు కనిపించేలాగా డ్రెస్సులు, శరీరానికి పౌష్టిక ఆహారం ఇవ్వలేని ఇదిగో బర్గర్లు, పిజ్జాలు ఏం బాగుంటాయి అవి? మనిషి బలంగా ఉంటేనే కదా మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ నన్ను అనేవారే అని మనసులో అనుకుంటూ పులిహోర నచ్చడంతో వెంటనే తినేసింది శ్రేష్ఠ. ఇకపోతే మన రుద్రబాబు, వాడు దేని గురించి వచ్చాడు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ రోజంతా ఏం తినాలనిపించక బెడ్ మీద కూర్చున్న మీరకి డోర్ చప్పుడు వినిపించడంతో అప్రయత్నంగా అటువైపు తిరిగింది. వెంటనే తన ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మమ్మ వైపు చూసింది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నా? ఉదయాన్నే నా ఇష్టం లేకుండా అన్నీ జరుగుతున్నాయి కదా, ఏమో ఆలోచిస్తే ఏం లాభం అని ముఖాన్ని పక్కకి తిప్పుకొని అంటుంది. మీరా ఇలానే ప్రవర్తిస్తుంది అని అర్థం చేసుకున్న ఆవిడ కూడా తన దగ్గరికి వచ్చారు. చేతిలో ముందుగానే ప్లేట్ ఉండడంతో చపాతీలు ఒక్కొక్కటి తినిపిస్తూ పచ్చడిలో ముంచి తన నోటికి అందిస్తూ ఉంటే నాకొద్దు అని ముఖాన్ని అటువైపుగా తిప్పుకుంది. ఎందుకొద్దు? అతను ఎవరు బామ్మ? రమ్మన్నావు. అసలు అతనికి మనకి ఏంటి సంబంధం? అతను గతం మర్చిపోయాలని ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అసలు నీకు అవసరం ఏంటి అని కోపంగా గొంతుతో అంటుంటే, అతను వస్తే నీకేంటి ప్రాబ్లం? అతను ఎవరో కదా, అయినా కానీ అతడు ఇక్కడ ఉండడం నాకేమాత్రం ఇష్టం లేదు అని కోపం నిండిన గొంతుతో అంది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఒక అనుమానం వస్తుంది మీరమ్మ. అతనికి నీకు ముందే పరిచయం ఉందా? పరిచయమా? అలాంటిదేం లేదు అని తడబడుతూ అంటుంటే ఆ తడబాటుని గమనించకుండా ఉండలేదు కదా ఆవిడ. నువ్వు చెబుతున్న తీరుని బట్టి నీకు అతను ముందే తెలుసు అని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పు అని గంభీరంగా వినిపించిన ఆవిడని గొంతుకు పెంచి భయపడి ఎదురుగా చూస్తుంది. నాకేం తెలుస్తుంది బామ్మ, నేను కూడా ఇప్పుడే చూశాను అని గొంతులో ఉన్న కంగారుని కప్పిపుచ్చుకొని అనడంతో నిజంగా ఏమీ లేదా?
ఏమీ లేనప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నావు అంటుంటే అసహనంగా అనిపించి, తెలియని వ్యక్తులు కదమ్మమ్మ, అతనికి ఏమైనా జరిగితే మన ఊరి మీదే కదా పడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అందుకే జాగ్రత్తగా చెప్పాను అని అంతకు మించి ఇంకేం లేదని చెప్పి పంపించేసింది. సూర్య ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అవతల క్లయింట్స్ చాలా గొడవ చేస్తున్నారు. వారిని సముదాయించడానికి 10 నిమిషాల పైనే పట్టింది. వెంటనే ప్రాజెక్ట్ తాలూకా వాళ్ళని చెక్ చేస్తున్నాడు సూర్య. అలా చేస్తున్న టైంలోనే స్క్రీన్ మీద ఇందాక స్నానం చేసిన మీరా ముఖం కనిపించింది. ఇదేంటి నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది అని మనసులో అనుకొని వర్క్ మీద దృష్టిని పెడుతున్నాడు. ఇటు సూర్య గురించి మీరా కూడా ఆలోచిస్తుంది. మర్చిపోదాం అనుకున్న తన వల్ల కావడం లేదు. అంతలా ప్రేమించింది. ఎందుకు సూర్య, ఎందుకు పదే పదే నా గుర్తుకు వచ్చి నన్ను బాధపెడుతున్నా? జీవితం పంచుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను, కానీ నన్ను శారీరకంగా వాడుకున్నారు. నా తండ్రి జాని నా దగ్గర దాచిపెట్టారు. ఆఖరికి నా చేతులతోనే మిమ్మల్ని పొడిచే పరిస్థితి కల్పించాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను కూడా టార్చర్ చేస్తుంటున్నారు అని మనసులో అనుకొని కుమిలిపోతుంది. ఇక్కడ సూర్య బాగా ఆకలిగా ఉండడంతో వెంటనే సావిత్రమ్మ గారి తెచ్చిన చపాతీలు నరిగించేశాడు. మెదుగా తిను బాబు, ఎందుకంత కంగారు పడి తింటున్నారు అని అంటుంటే, ఆకలిగా ఉంది బామ్మ, అందుకే తినేస్తున్నాను, ఏమనుకోకండి, నేను తర్వాత మీకు మనీ ఇస్తాను. డబ్బుల కోసం నేను ఎందుకు పెడతాను బాబు, ఆకలిగా ఉన్న వాళ్ళకి కొంచెం అన్నం పెట్టినా సరే మనసు తృప్తిగా ఉంటుంది, అందుకే పెడుతున్నాను. 100 ఇందా పట్టు అని ప్లేట్లో ఇంకో 2 చపాతీలు వేసింది. ఆవిడ ప్రేమ అభిమానానికి కరిగిపోకుండా ఎలా ఉండగలుగుతాడు సూర్య? ఎంత గంభీరమైన ఉందామనుకున్నా సరే కరిగిపోయాడు. అవును, ఇందాక నన్ను రావద్దని చెప్పింది కదా, తనెవరు, మనవరాలా? చిన్న చిరునవ్వుతో నవ్వి, అవును బాబు, తన కోసం తనకి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యనే అది కూడా. అంతకు ముందైతే చాలా శుద్ధమెత్తగా సుకుమారంగా ఉండేది, కానీ మొన్న 3 నెలల దగ్గర నుంచి అనుకుంటా తనకి బాగా కోపం ఎక్కువ వస్తుంది, ఎందుకో తెలియదు. ఓహో అవునా అని ఏదో ఆలోచిస్తూ వెంటనే చపాతీలను లాగించేశాడు. మరో చోట రుద్ర బాల్కనీలో నుంచొని ఇంట్లోకి తొంగి ఏం జరుగుతుందని చూస్తున్నాడు. అప్పుడే ఎదురుకుంటా వెళ్తున్న నీలవేణి వైపు చూపు పడింది. హే మెంటల్ అని అరవడంతో, పిలుపు వినిపించడంతో వైపు చూసింది ఎవరు అన్నట్టు. వెంటనే ఒక చేత్తో ఇలా రమ్మని సై చేస్తే, వీడేంటి నన్ను పిలుస్తున్నాడు, మొన్న నన్ను ముద్దు పెట్టుకునేదే కాకుండా మెంటల్ అని పిలుస్తున్నాడు, చెబుతా వీడి సంగతి అని మనసులో కోపంగా అనుకుంటూ వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది. ఏంటి అని. ఆ ఇంట్లో ఉన్నవాడు వెళ్ళిపోయాడా ఉన్నాడా? ఆ ఇంట్లో ఉన్నవాడు వెళ్ళిపోయాడా ఉన్నాడా? ఉన్నవాడు అని మాట్లాడి వెళ్ళినవాడు వెళ్ళిపోయావా ఉన్నాడా అని అంటావేంటి? నీకు మతుందే? లేదంటే పిజ్జా బర్గర్లకు అలవాటు పడి ఉన్న మతి కూడా పోయిందా? లుక్, నాకు నీతో వాదించాలని అసలు ఓపిక లేదు. ముందు నేను అడిగిన సమాధానం చెప్పు. అది మాత్రమే నీ నోటి నుంచి రావాలి. రాకపోతే అది కళ్ళు ఎగరేస్తూ అంది. ఇంకొకసారి పదవులు తడి చేయాల్సి ఉంటుంది. వెంటనే వస్తున్న కంగారుని తమాయించుకొని, నీకేమైనా పిచ్చా? నా ప్రణయం లేకుండా నేను ముద్దు పెట్టుకునేదే కాకుండా ఇలా ఎలా మాట్లాడతావు? కామన్ సెన్స్ అనేది ఉందా నీకు? నా కామన్ సెన్స్కి తర్వాత చూద్దాం, ముందు సూర్య ఇంట్లో ఉన్నాడా లేదా అని అడగడంతో, ఉన్నాడు అని సమాధానం ఇచ్చింది. వాట్, ఉన్నాడా? వాడు ఎందుకు ఉన్నాడు అది మీకే తెలియాలి. అయినా ఎందుకు అంతలాగా అరుస్తున్నావు? నాకు చాలా పని ఉంది, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంత జరిగినా సరే వాడు మీరా ఇంట్లోకి ఎలా ఉండగలుగుతున్నాడు? మీరాని మళ్ళీ ప్రేమలో లాగాలని చూస్తున్నాడా అని అనుకోవడంతో, చచ్చా, అలా ఎలా అవుతుంది? గతం మర్చిపోయాడు కదా నేను కొట్టిన దెబ్బకి అని మనసులో అనుకుంటూ మీరా మీద ఇంకొంచెం కోపం పెంచాలని ఫిక్స్ అయ్యాడు రుద్ర. చాలాసేపు రూమ్లో ఉండి కాలు పీకడంతో వెంటనే హాల్లోకి వచ్చి ఎదురుగా చూసింది. వాళ్ళ బామ్మ ఒకరి పూతరేకులు చేయడంతో, బామ్మ నువ్వు జరుగు, ఇప్పటి వరకు చేసావు కదా, ఇప్పటి నుంచి నేను చేస్తాను. ఏమైంది? నేను బాగానే చేస్తున్నాను కదా. అదే పుష్టిగా కూడా బాగానే ఉన్నాను, పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళి రూమ్లో ఉండిపో. అది కాదు బామ్మ, నేను ఉన్నప్పుడు నువ్వు కూడా ఇలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నేను అలా కష్టపడకూడదంటే ఒకటే మార్గం. ఏంటి? నీ పెళ్ళిరా అని గారంగా తన చిన్నిని పట్టుకొని అడుగుతుంటే బామ్మ అసహనంగా
ఏంటి పెళ్లి విషయం ఎత్తుతానంటే అలా అరుస్తున్నావు? మరి నువ్వు చేసేది ఏమైనా బాగుందా? పెళ్ళి 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 అస్తమానం ఇదే నా పెళ్ళి గొడవ. ఆ? పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు బామ్మ. ఎందుకు అది అర్థం చేసుకోవడం లేదు? ఎందుకో చెప్పవే, నేను కూడా మాట్లాడను. మీ పెళ్లి మీదనే నా భయం అంతా. ఒక్కసారిగా నీ మెడలో మూడు ముళ్ళు పడ్డాయి అనుకో, సంతోషంగా నేను కళ్ళు మూసినా పర్వాలేదు బామ్మ అని మరోసారి కోపంగా అరిచింది. సరేలే, మూసేస్తున్నాను. ఇంకొకసారి నా మాట విని పెళ్లి గురించి ఆలోచించమ్మా. నీ పెళ్లి మీదే ఉంది నా జీవితం. నువ్వు కానీ పెళ్లి చేసుకుంటే నేను ఎంత సంతోషంగా ఉంటానో తెలుసా? అది కాకుండా పైన ఉన్న మీ అమ్మా నాన్నలు కూడా ఎంతగానో సంతోషపడతారురా. సరే చూద్దాం, ముందు ఇక్కడి నుంచి లేవు అని బలవంతంగా తనని అక్కడి నుంచి తప్పించి తన ప్లేస్లో కూర్చొని కట్టెల పొయ్యి మీద వండడం స్టార్ట్ చేసింది. అలా ఉన్న తన మనవరాలు నిండుగా చూస్తున్నారు. ఏ భగవంతుడు తన మొర ఆలకిస్తాడు అని అనుకుంటూ పైకి చూసింది. ఏంటి అలా పైకి చూస్తున్నా? నువ్వు ఇప్పటికే అలసిపోయి కనిపిస్తున్నా. వెళ్ళి రూమ్లో పడుకో కొంచెంసేపు. అది కాదే అని అంటున్న తనని చూసి వెళ్ళమన్నానా అని గదిమింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది సావిత్రమ్మ గారు మనవరాలు అరుపుకి జడిసి. అప్పుడు ల్యాప్టాప్లో సిగ్నల్ రాకపోవడంతో అసహనంగా అనిపించి వెంటనే సూర్య కూడా బయటికి వరండాలోకి వచ్చాడు. అలా వచ్చిన బాబు అక్కడ ఉన్న అరుగు మీద కూర్చొని వర్క్ చేస్తున్న తనకు కమ్మని నీతి వాసన తన ముక్కుకు తాకుతుంటే అప్రయత్నంగా తల తిప్పి ఎదురుగా చూశాడు. లైట్ గ్రీన్ కలర్ శారీలో జుట్టును ముడివేసి ముందు ఉన్న రెండు పంకులు గాలికి ఎగిరి పూతరేకులు తయారు చేస్తున్నప్పుడు తన చేతుల గాజుల సవ్వడి తనకు వినిపిస్తుంటే ఏ అచ్చదనం లేని తన మోముని అలా చూస్తూ ఉండిపోయాడు సూర్య. మరో చోట రమ్య రోజు దగ్గరలో ఉన్న డిమార్ట్కి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చేది. 2 రోజులుగా రహీం కూడా కనిపించట్లేదు. పోనీలే, పీడ విరగడం అయింది అని మనసులో అనుకుంటూ ఇంటిని వెళ్తున్న మార్గంలో అప్పుడే పోలీస్ జీప్ ఒకటి వచ్చి తన ముందు ఆగింది. ఎవరిదని చూసిన తనకి రమ్య అక్కడ రహీం కనిపించడంతో అసహనంగా అనిపించి తన వైపు చూసింది. ఏంటి అన్నట్లు, ముందు జీప్ ఎక్కు. ఎక్కను సార్ అని కోపంగా అంది. తన వైపు కోపంగా చూశాడు. మీరు ఎలా చూసినా సరే నేను ఎక్కను. ఈసారి కోపం బౌండరీ దాటిన రహీం వెంటనే జీప్లో నుంచి ఒక ఉదుటిలో దిగి తన చేతిని బలవంతంగా పట్టుకొని జీప్లో కుదేశాడు. నేను ఏమన్నా ఖైదీని అనుకుంటున్నారా? మీరెందుకు నా చేతిని బలవంతంగా పట్టుకున్నారు? అసలు నన్ను ముట్టుకోవడానికి మీకెంత ధైర్యం అని కోపంగా అరుస్తుంటే తన వైపు ఒక షార్ప్గా చూశాడు. అంతే, డ్యూటీలో ఉండి చిరాకు వచ్చిందనుకుంటా. ఆ కోపం అంతా రమ్య మీద చూపెట్టడంతో అసహనంగా అనిపించింది. చూడండి, నేను మీకు బాలేదని కొన్ని రోజులు సూర్య సార్ చెప్పడంతో టేక్ కేర్గా పనిచేశాను. కానీ ఇప్పుడు మీరు ఇలా ప్రవర్తిస్తుంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు నన్ను రోజు తిప్పుతుంటే మా కాలనీ వాళ్ళందరూ నా గురించి తప్పుగా అనుకుంటారు. దయచేసి నా గురించి ఇంటికి రావడం మానేయండి. అసహనంగా అనిపించి తన వైపు సూటిగా చూశాడు రహీం. అతని వైపే బెదురు కళ్ళతో చూస్తుంది. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు నీతోనే ఉన్నాను కదా. త్వరగా ఏంటో విషయం తెలిస్తే రేపటి నుంచి నా దగ్గరికి రావద్దు. చెప్పండి. రేపటి నుంచి రారు కదా? అలానే నువ్వు అన్నట్టుగానే నేను రాను. 2 నిమిషాలు చెప్పేది మౌనంగా విను అని అనడంతో ఏం చెప్తారని ఆతృతగా చూసింది. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసి అడగడంతో రహీం, అవును, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనేం కోల్పోయాను అని నాకు తెలిసింది. నువ్వు ఒప్పుకుంటే జీవితాంతం నా ఇంట్లో పని మనిషిగా ఉండిపోదు కానీ, అంటే నా మనిషిగా. మీ అమ్మగారిని కూడా నేను బాగా చూసుకుంటాను. నువ్వు నా భార్యగా ఉండిపోతావా అని కారు ఆఫ్ చేసి తన వైపు సూటిగా చూసి అన్నాడు. ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయింది రమ్య పాప. ఇంకా ఉంది, అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే నేను అప్డేట్ సరిగ్గా ఇవ్వలేకపోయాను. అలానే మార్నింగ్ ఒక కామెంట్ చాలా పరమ చెత్తగా వచ్చింది. వాయిస్ బాగా లేకపోతే నాది నెత్తిగా వస్తూ ఉంటే మ్యూట్లో పెట్టి స్టోరీ చదువుకోండి, అంతేగాని పబ్లిక్లో ఉన్న విషయం కూడా మరిచి మీరు అలా
కామెంట్ పెడితే ఎలా తీసుకోవాలి చెప్పండి? మనం కామెంట్ పెట్టే విధానంలోనే కదా మన వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.